డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది డబ్బును సంపాదించడానికి కష్టపడుతున్నారు. మీరు కష్టపడుతున్నారా లేక సంపాదిస్తున్నారా? కష్టపడుతూ ఉన్నారంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. డబ్బు సంపాదించలేరు. సంపాదిస్తున్నారంటే మీ దగ్గరికి డబ్బు రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తున్నారు? ఆలోచనలో పడ్డారు కదా, మీరేం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ నుండి డబ్బు సంపద కొరకు మీరు ఏమీ చేయనక్కర్లేదు. మీకు కావలసిన వాటిని ఇప్పటి వరకు ఎలా పొందారు ఎప్పుడైనా గమనించారా? మీరు బయటకు వెళ్ళారు, ఈరోజు లంచ్ టైంలో పలానా డిష్ని మీ మనసు కోరుకుంది. ఇంటికి వస్తే మీ విస్తర్లో మీరు కోరుకున్న డిష్ ఉంది. ఎంత సంతోషపడ్డారో. మీకు ఒక వస్తువు కావాలి, అది ఎక్కడా దొరకడం లేదు. మీ పుట్టినరోజు బహుమతిలో అది ఉంది, మీరెంత ఆనందపడ్డారో. ఇక్కడ పై వాటి గురించి మీరేం కష్టపడలేదే, కేవలం వాటిని ఊహించారు, అంతే, పని అయిపోయింది. ఆ ఊహల్లోనే మీకు కావలసిన వాటిని పదే పదే సృష్టించుకున్నారు. బికాజ్ యూ ఆర్ ద క్రియేటర్. మీకు మీరే కావలసిన వాటిని సృష్టించుకునే హక్కు కలిగి ఉన్నారు. ఇది ఎప్పుడైతే నమ్ముతారో ఇక డబ్బు సంపదను సృష్టించుకోవడం మొదలు పెట్టండి. అది ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, వాటితో మీరేం చేస్తారు, ప్రతిదీ ఊహిస్తూ సృష్టించుకోండి. ఎవడో మీ తలరాతలో వ్రాయలేదు, మీ తలరాతను ఉన్నతంగా వ్రాసుకోండి. ఊహించండి, సృష్టించండి, పొందండి, అనుభవించండి. మీరెక్కడో ఏదో పోగొట్టుకొని ఇంకెక్కడో వెతుకుతున్నారు. ఒక వ్యక్తి దారిలో ఏదో పడేసుకొని ఇంట్లో లాంతర వెలుగులో వెతుకుతున్నట్టు మీ జీవితం ఇలాగే తయారైంది. దేనికోసం వెతుకుతున్నారు అనే స్పష్టత కూడా లేకుండా మీ జీవితం అంధకారంలోకి తోసేయబడింది. ఇంకా ఎన్నాళ్ళు వెతుకుతారు? ఇక చాలు. ఆ లాంతరుతో మీలో వెతకండి. మీ అంతరంగంలోని ఎన్నో మధుర స్మృతులు, భావాలు మరుగున పడి ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని మీరు పక్కన పారేసుకుంటూ వెళ్ళారు. అవన్నీ మీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటికి తీయండి. కనిపించేయా? స్పష్టంగా చూడండి. ఒక్కొక్కటిగా బయటికి తీయండి. ఒక మౌనిలా, యోగిలా వాటితో మమేకమైపోండి. అవి మీతో కలిసి అనుభవిస్తున్న వేళ మీరే ఒక విజేత. మీరే ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తిగా చూడబడతారు. ఇప్పటి వరకు ఎక్కడో పారేసుకున్నారనుకున్న సంపద దొరికింది. దొరికిన మరుక్షణం దాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నం ఒక అన్వేషణలా ఉండాలి. తవ్వి తీయండి. ఒక అన్వేషణలో మీరేదైనా పొందవచ్చు. అన్వేషణలో పరితపన ఉంటుంది. పరితపన అనేది మీకు డబ్బు, సంపదతో కూడినదై ఉండాలి. అప్పుడే అది పొందే యోగ్యతను కలిగి ఉంటారు. విశ్వం ముందు మీ పాత్రను ఉంచండి. అది ఎంత పెద్దదైతే అంత మీరు పొందగలుగుతారు. విశ్వంలోని అనంతమైన సంపదను చేజిక్కించుకోవడానికి మీరు అర్హులుగా మారండి. బయటి విషయాలను కట్టిపెట్టి అంతరంగిక సంపదతో మమేకమైపోండి. ఒక వస్తువు కొనడానికి ఎలాంటి ముహూర్తాలు చూస్తారు? అష్టమి, అమావాస్య, ఇలాంటివి ఎన్నో చూస్తాం. అలాగే ఒక పని చేయడానికి కారణాలు వెతకడం కూడా జీవితంలో అలవాటయింది. నేను వెళ్దాం అనుకున్నా, కానీ వర్షం పడుతుంది, ఎండ ఎక్కువగా ఉంది, కొద్దిసేపు అయ్యాక వెళ్తాను. అంత దూరం ఇప్పుడు ఎలా వెళ్ళాలి? రాత్రి అయ్యింది, ఉదయం వెళ్తాను. ఇలా ఎన్నైనా కారణాలు వెతకచ్చు. వీటి వల్ల మీ అభివృద్ధిని మీరే కుంటుపరుచుకుంటున్నారు. వస్తువును కొనడం, సంపదని ఆహ్వానించడం. సంపద ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు. దానికి అడ్డుకట్ట వేయండి. మీ పిచ్చి నమ్మకాలను తీసిపెట్టండి. ఎండ ఎక్కువగా లేదా వర్షం పడుతుందని పండ్లు అమ్మేవాడు ఇంట్లో పడుకున్నాడా? అదే ఎండలో వర్షంలో వ్యాపారం చేస్తున్నారా లేదా? వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు? అమావాస్య, అష్టమి తిథుల్లో షాప్లో వాళ్ళు మూసేశారా? అలా అయితే మీ దగ్గరలోని కిరాణా కొట్టు మూసేస్తే మీ పరిస్థితి ఏమిటి? అర్జెంటుగా డబ్బు అవసరమైంది. ఒక వ్యక్తి ఇస్తా అన్నాడు, విపరీతంగా వర్షం పడుతుంది. మీరు ఏమైనా ఆగుతారా? దూరం ఎక్కువని రేపు చూద్దాంలని అంటారా? అంటే మీలో బద్ధకం మిమ్మల్ని నిర్వీర్యులను చేస్తుంది. డబ్బు, సంపదనే లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇవేం వర్తించవు. నిరంతరం వాటిపై దృష్టి పెట్టి ఎలాంటి సెంటిమెంట్స్ లేకుండా కార్యోన్ముఖులై ఉన్నప్పుడే మీరేదైనా సాధించగలరు. మనమంతా విశ్వంతో అనుసంధానమై ఉన్నాం. మనకు ఎలాంటి ముహూర్తాలు, ఇంకేవైనా అడ్డంకులు మనపై పని చేయవు. నేను నిరంతరం డబ్బు పరమైన ఆలోచనలు కలిగి ఉంటాను. డబ్బులోని ఆనందాన్ని నేను నిరంతరం అనుభవిస్తున్నాను. ఇది ఎంతవరకు సరైనదని ఆలోచించారా? మీరు ఎంతవరకు దీనికి కట్టుబడి ఉన్నారు? నిజంగా ఆత్మసాక్షిగా గుండెలపై చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. డబ్బు, సంపద ఒక జీవం. మీ జీవితంలో ఇవి రెండు ఒక భాగమైనప్పుడే పై వాక్యాలకు మీరు చెప్పేది వర్తిస్తుంది. మీరు ఏం చేస్తున్నా మీ అంతరంగంలో ఒక తుమ్మిద జోంకారంలా నిరంతరం వీటికి సంబంధించిన ఆలోచనలు కొనసాగినప్పుడు అది సాధ్యమవుతుంది. పిల్లవాడి చిన్న కదలికకు తల్లి ఎంత నిద్రలో ఉన్నా సరే తన పొత్తిళ్లలోకి ఒదిగి పట్టుకుంటుంది.
అలా నిరంతరం మీకు తెలియని ఒక సన్నని తీగ డబ్బుతో అల్లుకుపోయినప్పుడే మీకు దానికి సంబంధించిన స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. మీకు తెలియకుండానే ప్రతి క్షణం మీ చర్య డబ్బు సంపదతో అల్లుకుపోయినప్పుడే మీరు పై వాక్యాలకు బద్దులై ఉన్నారని తెలుస్తుంది. నిరంతరంగా సంపదపరమైన ఆలోచనలే మీ యొక్క జీవితానికి అద్భుతమైన పెట్టుబడి అనే విషయాన్ని మరువకండి. ప్రతి క్షణం మీ మనసులో కలిగే భావాలను మీరు గమనిస్తూ వాటికి ప్రశ్నలు సమాధానాలు మీకు మీరే ఇచ్చుకోవటమే మీరు ఇన్నర్ మైండ్తో సంబంధం ఏర్పరచుకోవడం. బాహ్య ప్రపంచపు మాటలు కట్టిపెట్టినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మీరు మీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అవుతారో మీకు అసాధ్యమనేది లేదు. కొన్ని రోజుల తర్వాత మీ ఇన్నర్ మైండ్తో కూడా మాటలు ఆగిపోతాయి. ఆ తర్వాత మీకు తెలియని నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఎవరు మాట్లాడినా చిరాకేస్తుంది. ఒంటరిగా ఉండాలనే భావనతో మీకు కావలసిన వాటిని కేవలం మీరు ఊహించినంత మాత్రాన పొందగలరు. ఇది కేవలం మీరు గమనించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇది ఎవరితో పంచుకునే అనుభూతి కాదు, ఎందుకంటే ఇది వివరించిన ఎవరికీ అర్థం కాదు. అది మీకు విశ్వానికి అనుసంధాన ప్రక్రియ మాత్రమే. మీలో మీరు రమించండి, అన్నీ చూడగలుగుతారు. రామకృష్ణ పరమహంస చెప్పారు, ఇలాంటి అనుభూతి మీకు మాత్రమే. ప్రయత్నించండి. ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఎంత ప్రయత్నించినా భిన్నంగానే ఉంటాయి. వారు కుటుంబ సభ్యులైనా సరే. అలాగే మీ యొక్క చేతన సప్తచేతన మనస్సుల కలయిక కూడా భిన్నంగానే ఉంటుందనేది సహజం. కానీ ఇక్కడ ఈ రెండింటిని ఒకటి చేస్తే కానీ మీరు కోరుకున్నవి తీరవు. ఉదాహరణకు మీరు ₹1,00,00,000 కావాలని మీ చేతన మనసును కోరినప్పుడు ఎలా వస్తాయి అనే ప్రశ్న మీ సుప్త చేతన మనసు నుండి వెలువడుతుంది. ప్రతిసారి మీ సబ్ కాన్షియస్ మైండ్ విభేదించడం జరుగుతుంది. ఒక గొప్పనైన పని మొదలు పెడదాం అన్నప్పుడు నీతో ఎలా అవుతుంది అని ప్రశ్న వేయడం జరుగుతుంది. ఇలా ఎప్పుడూ మిమ్మల్ని గందరగోళంలో పడేస్తుంది. ఇప్పుడు ఎలా? ప్రతి క్షణం మీకు తెలియకుండానే మిమ్మల్ని వ్యతిరేక ధోరణిలో ప్రశ్నిస్తుంది. ఇక నుండి ప్రతి కోరికను మీరు స్పష్టంగా అయి తీరుతుందనే నమ్మకంతో మీ సుప్త చేతన మనసులో ధృవీకరించండి. అలా మెల్లిగా అది నిజమని నమ్ముతుంది. అదే నిజమని యూనివర్స్ ద్వారా మీకు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఖచ్చితంగా మీరు దాన్ని నమ్మించినప్పుడే అది సాధ్యమవుతుంది. మెల్లిగా విశ్వాన్ని శాసించడం మొదలు పెట్టండి. బతిమాలడం మానండి. నీలోని నిద్రాణంగా ఉన్న ఆత్మను మేల్కొల్పడం ముందుగా అలవాటు చేసుకోండి. ఆత్మ అంటే మీలోని అంతర్లీనంగా ముడిపడిన భావాల్ని బయటికి తీయండి. వాటి గురించి ఆలోచించండి. వాటిలో మీ జీవితానికి పనికిరానివి అన్నీ వదిలేయడం నేర్చుకోండి. మీరు వదిలేయడం నేర్చుకున్న క్షణం నుండి మీ శరీరం కొత్త వాటిని సేకరించడం మొదలు పెడుతుంది. ఆ కొత్త వాటిలో వీలైనంత సంతోషం, డబ్బు, సంపదని మాత్రమే స్వీకరించేటట్టుగా అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీ అంతరంగం వాటిని స్వీకరించడం మొదలవుతుందో మీ ఇన్నర్ మైండ్ వాటికి అలవాటు పడి వాటిని ఆకర్షించడం మొదలవుతుంది. కొందరు జీవితంలో కొందరు వ్యక్తులు ఎప్పుడూ కలిసే ఉంటారు. వారితో వీరికి ఏం పని ఉండదు. కానీ ఒకళ్ళను వదిలి ఒకరు ఉండరు. ఇద్దరి విషయంలో ఏమీ విషయం కూడా ఉండదు, పనికిరాని విషయాలు తప్ప. ఇలాంటి వారితో మన సమయం వృధా తప్ప ఇంకేమి ఉండదు. మీరు మీ జీవితానికి మాత్రమే సమయాన్ని కేటాయించండి. గతంలో చెప్పుకున్నాం, మీ సర్కిల్ మీదేనని. మీ సర్కిల్లో మీరే ఉన్నారు. ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండండి. ఇతరుల సమస్యలను మీ సమస్యలుగా భావించి సమస్యల చట్రంలో ఇరుక్కోవడం మూలాన మీ భవిష్యత్తు దెబ్బతినడం జరుగుతుంది. బాధ్యత మాత్రమే వహించండి. సెంటిమెంట్ వద్దు. ఇలా మీకున్న ప్రేమలో సెంటిమెంట్లకు మెల్లిగా దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. మొహమాటానికి అలవాటు పడ్డారంటే మీ అభివృద్ధి ఆగిపోతుంది. ఇది చదవడానికి కొద్దిగా కటువుగా ఉండవచ్చు, కానీ ఇదే నిజం. మీరు మీ లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు దేనిపై మోహం ఉండకూడదు. అడాల్ఫ్ హిట్లర్ అన్నారు. హిట్లర్ మామూలు వ్యక్తి కాదు. భారతదేశ యుద్ధ తంత్ర విద్యల్ని నేర్చుకున్నవాడు. స్వస్తిక్ను తన జెండాపై చిహ్నంగా పెట్టుకున్నవాడు. అంతటి వాడు చిన్న తరగతి నుండి దేశాధ్యక్షుడిగా ఎన్నుకోబడినవాడు. మీ లక్ష్యం వైపే దూసుకుపోండి. ఇలా మీరు పాటించగలిగితే విశ్వంలో ఉన్న అన్ని సంపదలను ఆకర్షించే మ్యాగ్నెట్లా తయారవుతారు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.